హలో గైస్ అందరికీ. సో ఇప్పుడు మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. మనం ఇప్పుడు బ్రెడ్ హల్వా చేయబోతున్నాం. డబుల్ కా మీటర్ రెండింటికి తేడా ఏంటో నాకు తెలియదు, కానీ రెండు వేరు వేరు అంటారు జనాలు. బట్ ఓకే, మనం చేసేది మాత్రం ఒక ఐటము విచ్ ఇస్ సిమిలర్ టు బోత్. సరే, సో మనం బ్రెడ్ హల్వా ఇవాళ చేయబోతున్నాం. దానికి కావాల్సిన సామాన్లు నిన్న యూట్యూబ్లో చూసి మరీ తెచ్చుకున్నాను, రెడీగా ఉన్నాయి. బ్రెడ్ ప్యాకెట్లు, అవి ఇవి, పాలు, పంచదార, స్టఫ్ అవన్నీ తెచ్చుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని కొంచెం ప్రాసెస్ చేయాలి. బ్రెడ్ని ఫస్ట్ ఆరబెట్టాలంట, సో దాన్ని కట్ చేసుకుని ఆరబెడదాం. మీరు కూడా చూడండి, ప్రాసెస్ అంతా చూడండి. వీలైతే మీరు కూడా ఇంటి దగ్గర చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో ఇదిగోండి మన బ్రెడ్ ప్యాకెట్ ఇప్పుడే తెచ్చా. సో దీనిలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం స్లైస్లుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నాలుగు ముక్కలు. ఇంకా చిన్నవి చేస్తే అంత బాగోదు, సో 4 ఈజ్ అ గుడ్ నెంబర్. సో అలాగా టకటక అన్నీ చేసేసుకుందాం. ఇదిగోండి గైస్, ఇప్పుడే మనం దూద్ పేడ, షుగరు, మన డ్రై ఫ్రూట్స్, ఇది పొద్దున ఆరబెట్టుకున్న బ్రెడ్, సో ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు, ఒక పాకం తయారు చేస్తాం. ముందు ఇవి వేయించుకోవాలి, అదొక ప్రాసెస్. సో మొత్తం ప్రాసెస్కి వెళ్దాం, ప్రాసెస్ వైజ్ రండి. మనం నూనె వేస్తాం. ఇప్పుడే నూనె వేసి ఇప్పుడు మనం ఇది వేద్దాం, బ్రెడ్. ఇదిగోండి, ఇలా మంచి గోల్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేపించి అలా తీసి పక్కన పెట్టుకోండి. నా దగ్గర టిష్యూ లేదు, సో పేపర్ వాడుతున్నా ఇవాళకి. సరే, అది పాయింట్. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకొని పక్కన పెట్టేద్దాం. దీని తర్వాత మనం పాలు మన పాకం రెండు రెడీ చేసుకోవాలి. సో అవి చేద్దాం. వేసాం ఇప్పుడు నీళ్ళు పోద్దాం. దీన్ని కొంచెం కరగనిచ్చి పాకంలా తయారు చేసి ఆ తర్వాత వేయించుకున్న బ్రెడ్స్ దీనిలో వేసేద్దాం. గైస్, ఇప్పుడే మనం ఈ కుంకుమ పువ్వు కూడా వేద్దాం. అలా మొత్తం వేసేసి, ఇదేంటంటే ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ప్లస్ మంచిదని కూడా అంటారు కదా కుంకుమ పువ్వు. సో వేసేసాం. ఇప్పుడే మనం పాలు కూడా పెట్టేసాం పొయ్యి మీద, సైడ్ బై సైడ్. ఇక్కడ పాకం, అక్కడ పాలు, రెండు ఒకేసారి అయిపోతాయి. పెట్టిన తర్వాత ఇంకా జస్ట్ ఏం లేదు, ఆల్మోస్ట్ ఇంకా కలుపుకోవడమే అంతే. అంతా పాకంలో వేస్తాం, ఇందాక కాగబెట్టిన పాకం. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకంటే పాలు కూడా పోసేస్తున్నా. పాలు కూడా పోస్తాం. ఇప్పుడు కొంచెం కాసేపు మన పొయ్యి మీద ఉంచేసి కొంచెం ముక్కలు చేసుకోండి. మరీ పిండి చేసేస్తే కొంచెం బాగోదు, కొంచెం ముక్కలుగా ఉంటేనే తినడానికి కొంచెం బాగుంటుంది. సో అలా చేసుకొని కొంచెం కాగనిచ్చి, ఇంకా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ మనం తెచ్చుకున్న పాలకోవా, ఈ రెండు కలిపేసుకుంటే సెట్. ఇదిగోండి, ఇప్పుడే మనం పాలకోవా వేసేద్దాం. ఇందాక ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం.
గుడ్. ఇంకొకసారి తిప్పేసుకుంటే సెట్. ఫైనల్గా మన బ్రెడ్ హల్వా ఇస్ రెడీ. అస్సలు చూడండి ఆ టెక్స్చర్ కానీ అసలు అదిరిపోయింది. ఇప్పుడే కొంచెం నెయ్యి వేసి కలిపా మళ్ళీ. అసలు ఇప్పుడు టేస్ట్ చేస్తే అదిరిపోద్ది. సో అది ఇలా చేసుకోవాలి బ్రెడ్ హల్వా. మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలాంటివి చేసేసుకోండి. ప్రాసెస్ అంతా నా దానిలో చూసారుగా, అలాగే చేసేయండి, మంచిగా వస్తుంది. ఓకే బాయ్. నేను ఇప్పుడు దీన్ని తినేస్తా.